హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ రత్న హోమ్మేడ్ పికిల్స్, వడియాలు, కారపొడులు అండి. ఈరోజు నేను అరికెలు ఇడ్లీ చేస్తున్నాను. మినిమం 10 గంటలు నానబెట్టుకోవాలండి. అరికెలు 3 గ్లాసులు పోసుకున్నాను. మినపప్పు వచ్చేసి 1 గ్లాస్ పోసుకున్నాను. 2 టీ స్పూన్లు మెంతులు వేసానండి. ఒక పావు కప్పు ఏమన్నా అటుకులు నానబెట్టుకున్నాను. వేటికయ్యే నానబెట్టుకోవాలి 10 గంటలు. అటుకులు మనం పిండి ఒక అరగంట ముందు రుబ్బుకుంటాం, అనగా నానబెట్టుకుంటే సరిపోతుంది. చూడండి, నిన్న నేను 10 గంటలు నానబెట్టేసి రుబ్బుకున్నాను. ఫర్మెంటేషన్ అయింది, పిండి బాగా పులిసిందండి, ఇట్లాగా పొంగింది. ఇప్పుడు దీంట్లో మనము సాల్ట్ వేసేసి రుచికి సరిపడా మనం ప్లేట్లలో పెట్టేసి ఇడ్లీ వండుకోవటమేనండి. నేను ఇప్పుడు ఈరోజు ఇడ్లీ చూపిస్తాను. ఇదే పిండి మనం దోశ కూడా వేసుకోవచ్చండి. కొద్దిగా వాటర్ కలుపుకొని చక్కగా ఉందనుకుంటే ఒక చిన్న గ్లాస్ వాటర్ కలుపుకొని దోశ బ్యాటర్ చేసుకోవచ్చు, దోశ పోసుకోవచ్చండి. ఇదే పిండి గుంట పునుగులు కూడా వేసుకోవచ్చండి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, టమాటా ముక్కలు ఇవన్నీ వేసి గుంట పునుగులు కూడా చేసుకోవచ్చు. ఆరోగ్యానికి చాలా మంచిదండి. మిల్లెట్స్, అరికెలు ఏ అయినా చేసుకోవచ్చు. ఇట్లానే ఏ ఐటమ్ అయినా ఇదే ప్రాసెస్. నేను పిండి ప్లేట్లలో పెట్టుకుంటానండి సాల్ట్ వేసి. ఇవన్నీ ప్లేట్లలో పెట్టేస్తాను. పిండి మొత్తం ఇట్లాగా పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ నుంచి 15 మినిట్స్ వరకు ఉడికించుకొని దించుకోవటమేనండి. దించి సర్వ్ చేసుకోవటమేనా. సాఫ్ట్గా బాగుంటాయండి, స్పాంజీ లాగా వస్తాయి. దానిలోకి కొబ్బరి, పచ్చిశనగపప్పు, పుటాని, పచ్చిమిర్చి, చిన్న ఉల్లిపాయ, అల్లము, కొబ్బరి వేసి చట్నీ చేశానండి. వేరుశనగపప్పు కూడా వేసాను కొద్దిగా. అన్నీ వేయించుకొని చట్నీ చేశాను. చాలా టేస్ట్గా ఉంటుందండి. టమాటా పచ్చడి అండి ఇడ్లీలోకి, అరికెల ఇడ్లీలోకి. అన్నీ వేయించుకుంటున్నాను. కరివేపాకు, టమాటా, పచ్చిమిర్చి, సాల్ట్ వేసాను. మగ్గినవి కొంచెం చల్లారినాక కొత్తిమీర వేసి చిన్నుల్లిపాయ గ్రైండ్ చేసుకోవచ్చండి. ఇడ్లీలోకి, అరికెల ఇడ్లీలోకి కానీ, దోశల్లోకి కానీ, సంకట్లకు కానీ, దేనిలోకైనా టేస్ట్గా ఉంటుందండి టమాటా పచ్చడి. కారపొడి, నెయ్యి, కొబ్బరి చట్నీ అండి, పల్లీలు, వేరుశనగపప్పుతోటి చాలా టేస్ట్గా ఉంటుంది. దీంట్లో సాంబార్ కూడా నంచుకుంటా తినచ్చండి. వీటితో పాటు సూపర్ టేస్ట్గా ఉంటాయి. ఇడ్లీ చూడండి ఎంత సాఫ్ట్గా మెత్తగా వచ్చినాయో. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్, థ్యాంక్ యూ.